వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు ప్రపంచ నలుమూలల నుంచి పోటెత్తుతున్న భక్తులు. ఇప్పటి వరకు 60 కోట్ల మంది భక్తుల పుణ్య స్నానాలు. కుంభమేళాలో 14 మంది పిల్లల జననం, వినూత్నంగా నామకరణం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం. రిక్టర్ స్కేల్పై 4గా నమోదు. ప్రజల భయాందోళన. రాష్ట్రంలో పథకాల అమలు ఆలస్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణం. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో అధికారులకు కీలక ఆదేశాలు జారీ. బీసీ కుల గణన దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ బీజేపీలు నాటకమాడుతున్నాయి. హైదరాబాద్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్సీ కవిత కౌంటర్. మల్లారం మేఘనా డెంటల్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పీఏసీఎస్ చైర్మన్లను మరో 6 నెలలు పొడిగించడం అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన పీఏసీఎస్ చైర్మన్లు. రైతులంతా కలిసి ఆలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయం. ఎడపల్లి మండలం ఇబ్రహీంపూర్ శివారులో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సోమవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక రీచ్లను తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని ఆదేశించారు. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సాయం అందిస్తుండగా ఖర్చును తగ్గించేందుకు గాను ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరాపై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ మేరకు 4 ఉన్నతాధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇసుక సరఫరాకు ఎటువంటి కొరత రానివ్వకుండా ఏం చేస్తే బాగుంటుందో సూచించడానికి ఈ కమిటీ అడ్వైజ్ ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను స్థానిక వాగుల నుంచి అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా ఖర్చు తక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఇబ్రహీంపూర్ శివారులో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులంతా కలిసి తమ శివారులో ఆలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ఆలయం వరకు మట్టి రోడ్డు నిర్మాణానికి, లో లెవెల్ వంతెన నిర్మాణానికి నిధులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రామ్మోహన్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, నాయుడు పోతన, మల్కారెడ్డి, శంకర్ నాయుడు, నారాయణ చౌదరి తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. కేసీఆర్ నిండు ఆరోగ్యాలతో ఉంటూ మళ్లీ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు సేవలందిస్తారని దేవుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు జేడీ నాగధర్ రెడ్డి, సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ సెక్రటరీ రేగుల రాములు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బబ్బూరి ప్రతాప్, మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం, మహేష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పీఏసీఎస్ చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పీఏసీఎస్ చైర్మన్లకు మరో 6 నెలలు గడువు పెంచడం హర్షణీయమన్నారు.
నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పీఎస్సీఎస్ చైర్మన్లు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పీఎస్సీఎస్ చైర్మన్లకు 6 నెలల పొడిగింపు హర్షణీయమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4గా నమోదైంది. దౌలఖాన్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ సమీపంలో 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రకంపనలు సంభవించిన సమయంలో కొన్ని సెకన్ల పాటు పెద్ద శబ్దం వినిపించింది. అసలు ఆ శబ్దానికి గల కారణాలు నిపుణులు వెల్లడించారు. తక్కువ లోతున ఉండే భూకంప కేంద్రం ఏర్పడినప్పుడు ప్రకంపన సమయంలో ఈ బూమింగ్ శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ సమయంలో భూమిపై ప్రకంపనలు రావడంతో పాటు స్వల్పకాలం వచ్చిన భూతరంగాలు గాలిలో కలిసి ధ్వని తరంగాలుగా ఏర్పడతాయని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల కారణంగా భూమి శబ్దం వస్తుందని పేర్కొంది. కొన్నిసార్లు కంపనాలు జరగపోయినప్పటికీ ఈ భారీ శబ్దాలు వెలువడేందుకు అవకాశం ఉంది. భూమి ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో ఉంటే షాలో ఫోకస్ ఎర్త్క్వేక్స్గా పరిగణిస్తారు. కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా శబ్దాలు వినిపిస్తాయి. ఈరోజు ఢిల్లీ, బీహార్లో వచ్చిన ప్రకంపనల్లో భూకంప కేంద్రాలు 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే ఉన్నాయి. ఢిల్లీ సిస్మిక్ జోన్ 4లో ఉంది. దేశాన్ని 4 భూకంప మండలాలుగా విభజించారు. మండలం 2 అనేది 4.9 కన్నా తక్కువ తీవ్రత ఉండే ప్రాంతం. దేశ భూభాగంలో ఇది 40.93%. కర్ణాటక పీఠభూమి, ద్వీపకల్ప ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. 3 మండలం 5 నుంచి 5.9 తీవ్రతను కలిగి ఉంటుంది. ఇది దేశ విస్తీర్ణంలో 30.79%. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు ఇందులో ఉన్నాయి. భూకంప మండలం 4లో అధిక స్థాయి భూకంపాలు వస్తాయి. దేశంలో 17.49% భూభాగం ఇటువంటిది. ఇందులో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని ఉత్తర ప్రాంతాలు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర పశ్చిమ తీరం, రాజస్థాన్లు ఉన్నాయి. మండలం 5లో 7 కన్నా ఎక్కువ తీవ్రమైన భూకంపాలు వస్తాయి. 10.79% భూభాగంలో ఇలాంటివి చోటు చేసుకునే ప్రమాదం ఉంది. దీని పరిధిలో ఉత్తర బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవులున్నాయి. సహజంగా శక్తి విడుదలైనప్పుడు భూమి కంపిస్తుంది. ఆ సమయంలో భూకంప కేంద్రం నుంచి అన్ని దిశల్లోనూ తరంగాలు ప్రయాణిస్తాయి. భూపలకలు మానవ స్పర్శకు తెలియని స్థాయిలో నిరంతరం కదులుతూనే ఉంటాయి. అయితే ఆ సమయంలో భూపొరలు బలహీనంగా ఉన్న చోట్ల ఒక్కోసారి కంపనలు సంభవిస్తాయి. భూపలకల అంచుల చుట్టూ తరచూ భూకంపాలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు భారతదేశ భూపలక ఉత్తర దిశగా ఈశాన్యం వైపు కదులుతూ ఉంటుంది. ఈ ఫలక సంవత్సరానికి 5 సెంటీమీటర్ల చొప్పున కదులుతుంది. భారతదేశానికి పైభాగంలో ఉన్న యూరేషియన్ భూఫలక ఉత్తర దిశగా ఏడాదికి 2 సెంటీమీటర్ల చొప్పున కదులుతోంది. ఈ 2 ఫలకల కదలికల్లో తేడాలు ఉండడం వల్ల భారత భూఫలక యూరేషియన్ పలకను ఢీకొడుతోంది. అందుకే హిమాలయాల ప్రాంతాల్లో తీవ్ర భూకంపాలు వస్తున్నాయి. ఢిల్లీలో మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ సూచించిన సంగతి తెలిసిందే. భద్రతా చర్యలు పాటించాలని కోరారు. భూ విజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. జాగ్రత్తలు పాటిస్తూ సంసిద్ధంగా ఉండాలని కోరారు. ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశం, ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళా ప్రారంభం నుంచి నేటి వరకు 14 మంది పిల్లలు జన్మించారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో స్నానమాచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఈ కుంభమేళాకు తరలివస్తున్నారు. ప్రధాని మోడీ నుంచి అత్యంత ధనిక పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ వరకు అందరూ మహాకుంభమేళాలో గంగానదిలో స్నానం చేశారు. అయితే ఈ కుంభమేళా కొంతమందికి సంతోషం మిగిల్చితే మరికొందరికి విషాదం మిగిల్చింది. ఇంకొందరిని రాత్రికి రాత్రే సెలబ్రిటీలను చేసింది. కుంభకు వెళ్తున్న భక్తులతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. అంతకుముందు ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 18 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజాగా కుంభమేళాకు సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. ఈ కుంభమేళాలో గర్భిణీలు కూడా పుణ్యస్నానం చేశారు. కుంభమేళా ప్రారంభమైన నెలలోనే 14 మంది పిల్లలు జన్మించారు. వారిలో 8 మంది అబ్బాయిలు, 6 అమ్మాయిలు ఉన్నారు. కుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానం చేసిన వీరందరికీ సాధారణ ప్రసవం జరిగిందని సెంట్రల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మనోజ్ కౌశిక్ తెలిపారు. ఈ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలు ఉత్తరప్రదేశ్లోని బందా, చిత్రకూట్, కౌశాంబి, జౌన్పూర్తో పాటు జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చినట్లు తెలిపారు.
ఎడపల్లి మండలం మంగళపాడు గ్రామంలో బాల త్రిపుర సుందరి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మంగళపాడు గ్రామంలోని మహిళలందరూ మంగళహారతులతో ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక భజన బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, ఉడ్డపోశెట్టి, శ్రీనివాస్ గౌడ్, నాగరాజు తదితరులు ఉన్నారు. భారత అధినేత కె చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఎడపల్లిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళపాడు క్రాసింగ్ వద్ద కేక్ కట్ చేశారు. మాజీ ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తన జీవితాన్ని పణంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ సాధించారన్నారు. 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో భరోసా నాయకులు శ్రీరామ్, రవీందర్ గౌడ్, సురేష్, అహ్మద్, బాబా తదితరులు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మన ఉద్యమ నాయకుడు, మన తెలంగాణ గాంధీ, మా అందరి తెలంగాణ రాష్ట్రాన్ని మన్ననలు పొంది, ప్రేమలు పొంది ఇంకా 100 సంవత్సరాలు బతకాలని చెప్పి మేము ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే. భీమ్గల్లో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మండల టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి మాజీ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ పోరాట యోధుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు 71వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి చావునోట్లో తలపెట్టి చావుకు ఎదురెళ్లి ఢిల్లీ దాకా వెళ్లి కొట్లాడి తెలంగాణ సాధించిన తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ తరపున కోరుకున్నాము. అలాగే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించి మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రి అవుతాడని, దీనికి అందరం కలిసికట్టుగా ముఖ్యమంత్రి కోసం భీమ్గల్ టీఆర్ఎస్ పార్టీ తరపున కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, శర్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన వేడుకలు భీమ్గల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని భీమ్గల్ మండల పార్టీ పక్షాన మేమందరం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. మాక్లూరు మండలంలోని అడవి మామిడిపల్లి శివారులో గల అపురూప వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మాక్లూరు మండలంలోని అడవి మామిడిపల్లి శివారులో అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు వైభవంగా జరిపారు. ఆనవాయితీ మేరకు గ్రామస్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ట్రస్ట్ చైర్పర్సన్ అమృతలత, ఆలయ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి, రమ, ప్రభాదేవి, ప్రభావతి, సురేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు డీసీ గంగారం తదితరులు పాల్గొన్నారు. మల్లారంలో మేఘనా డెంటల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ నగర శివారులోని మల్లారంలో గల మేఘనా డెంటల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ సెరమనీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ప్రతాప్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. To begin with, I congratulate the Jantrams. You finished your degree and you got your certificates. So there's the one journey is over. Then also I congratulate the postgraduates who completed here. There are around 33 people are there it seems. So and also their parents I congratulate, because without parent support and without family support it is not possible to you to complete the course. And as a doctor, I can tell you 2-3 things. Particularly in this area, the people have a habit of having tobacco chewing, and also a lot of people will smoke. So the dental problem is very common. Almost you can say 90% of the people have some sort of the dental problem. వరుస భూకంప ఘటనలు దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలో భూమి కంపించగా ఆ తర్వాత బీహార్లో సంభవించింది. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా స్వల్పంగా కంపించినట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ వరుస ఘటనలపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ప్రజలు ప్రశాంతంగా ఉండడంతో పాటు అప్రమత్తంగా కూడా ఉండాలని సూచించారు. మళ్లీ భూకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. పరిస్థితులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానని వివరించారు. కాగా ఢిల్లీలోని నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్ సహా వివిధ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైంది. భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఆ తర్వాత వెంటనే బీహార్ రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. ఉదయం 8:02 ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనలకు సంబంధించి ప్రాణ ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. బీసీ కులగణన అంశాన్ని దృష్టి మరల్చడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను పక్కదో పట్టించడానికి మోడీ బీసీనా కాదా అన్న చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని, దీంతో రాహుల్ గాంధీది ఏ మతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం తిట్టుకుంటూ ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. మోడీ బీసీ అయితేంది, కాకపోతేంది, రాహుల్ గాంధీ ఏ మతమైతే మాకేంది, బీసీల జనాభాను సరిగ్గా లెక్కబెట్టాలన్నదే మా డిమాండ్ అని కవిత అన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, బీజేపీ కేంద్రంలో దాన్ని ఆమోదించాలి. ఇవి చేయకుండా మోడీ, రాహుల్ కులమతాల గురించి ప్రజలకు ఎందుకు అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రజలను అవమానిస్తున్నాయని, తెలంగాణ చాలా రాజకీయ కుట్రలు చూసిందని, ఇక ఈ 2 పార్టీల కుట్రలు ఇక్కడ నడవవన్నారు. బీసీ బిడ్డలను మోసం చేయవద్దని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి వంకర టింకర మాటలతో ప్రజలను ఆగం చేస్తున్నారు. ఏ ఒక్క అంశానికి, సమస్యకు ఇప్పటివరకు సీఎం పరిష్కారం చూపలేదన్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని, తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ను తలవని గుండెలేదన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా పూజలు చేస్తున్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు కాబట్టే కేసీఆర్ను ప్రజలు ఆరాధిస్తున్నారన్నారు. అందరి ఆశీర్వాదంతో మరింత శక్తియుక్తులతో కేసీఆర్ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారు. 14 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తోందని విమర్శించారు. ఆగం చేసుడు తప్పితే ఎప్పుడు కూడా దేనికి పరిష్కారం చూపించినటువంటి పాపన ఓలేదు. ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేసిరు. లెక్కలే తప్పునే, మీరు పెట్టిన జనాభా లెక్కలు బాగాలేవని అన్నారు. అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే, మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు. ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు. అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. మాకెందుకు మోడీ గారు బీసీ అయితేంది, కాకపోతేంది, మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితేంది, ఏ కులం అయితేంది, మేము అడిగేది ఒకటే, ప్రజల సమస్యలు పరిష్కరించండి. మీరు ఏదైతే జనాభా లెక్కలు చేసిరో అవి సరిగ్గా లెక్క పెట్టండి. ప్రజలకు ఏమైతే హక్కులు రావాలో అది సరిగ్గా ఇవ్వండి. మీరు బిల్లు పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి. ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఒగాయన, ఈ కులం అని ఒగాయన, రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఒగాయన, మాకెందుకండి? మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది, డ్రామా ప్రజలకు అర్థమవుతా ఉన్నది. అందుకనే ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సంబరాలను ఘనంగా నిర్వహించారు. కమ్మర్పల్లిలో కేసీఆర్ పుట్టినరోజున కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు కొరటికంటి నరేందర్, నాయకులు బద్దం చిన్నారెడ్డి, సుభాష్ గౌడ్, ప్రకాష్, హైమద్, మైలారం సుధాకర్, సీను, కొత్తపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. దేశానికి రోడ్లు మాల్గా తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారి జన్మదినం 71 జన్మదినం జరుపుకోవడం మాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ కేసీఆర్ జన్మదిన సందర్భంగా మరి కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరి నాయకులందరి సమక్షంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నవిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు బ్రెడ్స్ పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
నవీపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల శ్రేణుల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం పండ్లు, బ్రెడ్స్ను పంపిణీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో కేసీఆర్ గుర్తుగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ప్రాణాలను తెగించి కొట్లాడి సాధించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నారు. కొంతమంది తమ స్వార్థం కొరకు టీఆర్ఎస్ పార్టీని వీడారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నరసింహరావు, సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, జిల్లా నాయకుడు తిద్దుపోశెట్టి, మాజీ ఎంపీపీ సూరిబాబు, మండల యూత్ అధ్యక్షులు డాన్ సాయి, మాజీ ఎంపీటీసీ జనార్దన్, నాయకులు గైని మోహన్, మల్లేష్, ఉమర్, సతీష్, శ్యామ్, రమేష్, కిషన్ రావు, గుట్టిరాజు తదితరులు పాల్గొన్నారు. రథసారథి టైగర్ మన కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నవపేట్ ప్రభుత్వ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ పనుల పంపిణీ కార్యక్రమం. అదేవిధంగా మనం చూసినాం 2001 నుంచి కూడా మన ముద్దుబిడ్డ కేసీఆర్ గారు సంకల్పంతో తెలంగాణ సాధించుకున్నాం. వారి ద్వారానే అయింది. తొలి ముఖ్యమంత్రి మనం కేసీఆర్ గారికి ఈరోజు జన్మ వేడుకలు మనం చేసుకుంటున్నాం. వారు చూసిన దశ దిశ నిర్ణయం మనం అందరం కూడా తూచకుండా పాటిస్తూ ఉన్నాం. 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇవాళ యావత్ భారతదేశం కూడా కేసీఆర్ వైపే చూసింది. కానీ కొన్ని కారణాల వల్ల తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా ఇందల్వాయి పిహెచ్సి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇందల్వాయి బస్టాండ్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో రోగులకు పళ్ల పంపిణీ చేసి ఇద్దరు నాయకులు జన్మదినం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చెలివేలు దాస్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రథసారథి, ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు శుభాకాంక్షలు తెలుపుతూ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పంపిణీ చేసినట్లు రోగులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర ప్రాంతంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ జిల్లాలోని టైగర్ గోవర్ధన్గా ప్రజానాయకుడిగా పేరున్న నాయకుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గత 10 సంవత్సరాలలో సుమారు 100 గ్రామాలలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చెలివేరి దాసు, మాజీ వైస్ ఎంపీపీ అంజయ్య, మాజీ ఎంపీటీసీలు చింతల దాస్, బాబురావు, మాజీ సర్పంచ్లు పాషం కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ నాయకుడు, మన తెలంగాణ సాధించిన వ్యక్తి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు మండల కేంద్రంలోని మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే మన ఇందల్వాయి బస్టాండ్లో మరి మహిళల సమక్షంలో భారీ కేకు కట్ చేయడం జరిగింది. అట్లాగే గోవర్ధన్ గారి పుట్టినరోజు, కేసీఆర్ గారి పుట్టినరోజు ఈరోజు మండలంలోనే మరి మంచి ఘనంగా జరపడం జరిగింది. వారికి సిరికొండ మాజీ సీఎం కేసీఆర్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి మాజీ సీఎంకు, మాజీ రూరల్ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, సిరికొండ మండలం ముద్దుబిడ్డ, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అత్యధిక స్థానాలను గెలిచి టీఆర్ఎస్ సత్తాను చాటుకుంటామని, టీఆర్ఎస్ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి వచ్చే జన్మదిన వేడుకలకు విజయాన్ని సాధించి కానుకగా ఇస్తామని అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలని, మీ పరిపాలన మీరు చేసుకుని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కేసీఆర్ను తిట్టినంత మాత్రాన పెద్దవారు కాలేరని, కింది స్థాయికి దిగజారుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నారాబోయిన శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, భూషణ్ రెడ్డి, బుచ్చన్న, అన్సార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరియు
చీమన్పల్లి ముద్దుబిడ్డ సిరికొండ మండల్ ముద్దుబిడ్డ మన బాజిరెడ్డి గోవన్న గారి జన్మదిన వేడుకలు సిరికొండ చౌరస్తాలో గణనీయంగా జరుపుకొని ఈ కార్యక్రమంలో సిరికొండ 30 గ్రామాల కార్యకర్తలు కరడుగట్టిన తెలంగాణ వాదులందరూ కేసీఆర్ను ఇష్టపడే గోవన్నను ఇష్టపడే నాయకులందరూ ఇంకా కొందరు అన్నకి విషయం చెప్పడానికి నిజామాబాద్ వెళ్లారు. ఈ మా ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి భయపడి మాట్లాడే విధానం ఏం లేదు. ఈ సందర్భంగా అందరం రానున్న స్థానిక ఎలక్షన్లలో నిలదొక్కుని మీరు వేసే ఎటువంటి అడుగులైనా మీరు ఎంత గేమ్ ఆడినా కూడా మేము సిద్ధమని చెప్పి చెల్లడానికి ఈ శుభ సందర్భంగా మా కేసీఆర్ గారికి. ఓవైపు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా మరోవైపు రాత్రి వేళల్లో చలిగాలులు వీస్తున్నాయి. గత 4 రోజులుగా వాతావరణంలో అనూహ్య అసమానతలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా భిన్నమైన వాతావరణ మార్పులతో ప్రజానికం ఇబ్బందులు పడుతోంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మహాశివరాత్రి దాటితేనే వేసవికాలం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. అదే క్రమంలో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. 4 రోజులుగా రాత్రిళ్లు 15 నుంచి 17 డిగ్రీల సెల్సియస్, పగటి సమయంలో 30 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలు పెరగడంతో వ్యవసాయ పనులతో పాటు ఇతర పనులకు బయటికి వెళ్లేవారు జాగ్రత్తలు వహిస్తున్నారు. పరిస్థితులు ఇప్పుడే ఈ విధంగా ఉంటే ఏప్రిల్ మే నెలలో ఏ విధంగా ఉంటుందోనని ఊహించుకుంటేనే భయమేస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. భిన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలు వాతావరణంలో వచ్చిన భిన్న మార్పులతో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా మార్పులు రావడంతో పరిస్థితులకు ప్రతి ఒక్కరూ అలవాటయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా చలి, వేడి తీవ్రతతో జలుబు, తలనొప్పి, జ్వరం, అలసట తదితర వ్యాధులు వస్తుంటాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నందినగర్లోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నె కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నందినగర్లోని వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నె కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యు సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ ని ఎన్ దేవదాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె గణేష్, ఎం సాయి, ఎం నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా సిహెచ్ గుంటూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అర్చన చేయడం జరిగినది. బాన్స్వాడ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రక్తదానం చేశారు. కార్యకర్తలు పాల్గొన్నారు. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాలు జరుపుకుంటున్నాము. అదే కాకుండా మన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఈరోజు బర్త్డే ఉంది. ఆ 2 కేకులు చేయడం జరిగింది. ఆ 2 కేకులు కట్ చేస్తున్నాం. మన తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు కానీ, ప్రజలకు కానీ, బడుగు బలైన వర్గాలకు సస్యశ్యామలంగా ఉంచిన వ్యక్తి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ఆర్టీసీ ఏసీ బస్సు ప్రయాణికులకు 10% రాయితీ కల్పిస్తున్నట్లు నిజామాబాద్ ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే టీజీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీపై 10% రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. ఏసీ, స్లీపర్, సీటర్, రాజధాని బస్సుల బేసిక్ టికెట్ ఛార్జీపై రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ కోసం వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాధాకృష్ణ పాఠశాల విద్యార్థులకు జామెట్రీ బాక్సులు విరాళంగా అందజేశారు.
శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాధాకృష్ణ పాఠశాల స్కూల్ విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు టి శ్రీనివాస్, టి రామ్మోహన్, దయాకర్, రాజశేఖర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిరికొండ ఎంఈఓ కార్యాలయంలో 2008 డిఎస్సి ఉపాధ్యాయులు 2 రిపోర్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సిరికొండ మండలంలో 2008 డిఎస్సి ఉపాధ్యాయుల నియామకంలో మండల వ్యాప్తంగా 16 మంది ఉపాధ్యాయులు రావాల్సింది ఉండగా 2 ఉన్నత స్థాయి పాఠశాలలో 10 మంది ఉపాధ్యాయులు ప్రాథమికోన్నత పాఠశాలలకు మండల విద్యాధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేసినట్లు ఎంఈఓ రాములు పేర్కొన్నారు. మరో 4 రిపోర్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలు రిపోర్ట్ చేసిన ఉపాధ్యాయులను నియామక పత్రాలపై సంతకం చేసి పంపించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలల ఇబ్బంది తీరిందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం 2008 బ్యాచ్కు చెందిన వారిని పోస్టింగ్ ఇవ్వడంపై ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. హైదరాబాద్లోని వాసవి ఇంజనీరింగ్ కళాశాల గుంజిల మాస్టర్ అంది జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ అసోసియేషన్, ఇండియా ఉస్మానియా విశ్వవిద్యాలయం వ్యాయామ విద్యా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వాసవి ఇంజనీరింగ్ కళాశాల హైదరాబాద్లో నిర్వహింపబడిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2025లో సూపర్ బ్రెయిన్ యోగా ఫర్ లివరేజింగ్ స్ట్రెంగ్త్, బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ అండ్ వెల్బీయింగ్ ఇన్ స్పోర్ట్స్ అనే అంశంపై అంది జీవన్ రావు తన పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర అవార్డు గ్రహీత గుంజిల మాస్టర్గా పేరొందిన అంది జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా సాధన చేస్తున్నారని, సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల మెరుగైన విధానమని తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరుగుతుందని, ఈ యోగా ద్వారా క్రీడాకారులు తమ క్రీడా సామర్థ్యాలను గణనీయంగా పెంపొందించుకోవచ్చని తెలిపారు. పాఠశాల విద్యా కార్యక్రమాలలో సూపర్ బ్రెయిన్ యోగాను చేర్చి ప్రతిరోజు ప్రార్థన సమయంలో విద్యార్థులచే సూపర్ బ్రెయిన్ యోగాను చేయించడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చని తెలిపారు. బాల్కొండలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకులు సాగర్ యాదవ్, షాహిద్, ఫయాజ్ అలీ, ఇఫ్తేఖార్, కన్నపోశెట్టి, రామరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18న హలో ఆర్ఎంపీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. నగరంలో పీఎంపీ, ఆర్ఎంపీ సంఘాల నాయకులు రవివర్మ, కె శ్రీనివాస్, సత్యనారాయణ, ఎంఏ వాహిద్, K6తో మాట్లాడారు. ఈ నెల 18న హలో ఆర్ఎంపీ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పీఎంపీ, ఆర్ఎంపీలు హాజరై విజయవంతం చేయాలన్నారు. శిక్షణ పొందిన 13,000 మంది కమ్యూనిటీ పారామెక్స్కు వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రేపు జరగబోయే మహాసభ ఇంద్రపార్క్ దగ్గర ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థను కాపాడుకోవాలని ఇప్పుడున్న గవర్నమెంట్కు, గతంలో ఉన్న గవర్నమెంట్కు అందరికీ విన్నవించుకున్నాం. ఈ సభ ఉద్దేశం ఏంటంటే ఆర్ఎంపీ, పీఎంపీల మీద దాడులు చేసి వాళ్ళ బ్రతుకుదెరువును, వాళ్ళ జీవన గమనాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. మరి ఇలాంటి ఆర్ఎంపీలు, పీఎంపీలు కొన్ని వందల సంవత్సరాల నుంచి పల్లెటూళ్ళలో సేవ చేస్తున్నారు. మరి వాళ్ళను ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్ళ బ్రతుకుదెరువు కోసం బంద్ చేస్తే వాళ్ళ జీవనోపాధి ఎలా గడపాలి? తెలంగాణ ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు దర్పల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మాజీ ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ బాజిరెడ్డి గోవర్ధన్లకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కేసీఆర్ కావాలని అంటున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు, బాజిరెడ్డి మంత్రి అవుతారు, ప్రజలందరికీ సేవ చేస్తారని కోరుకుంటున్నామన్నారు. టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ లేకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు కాబట్టి కేసీఆర్ను మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేద్దాం. అదే రకంగా బాజిరెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రి పదవిలో చూస్తామని ప్రజల్లో విశ్వాసం చాలా ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అన్ని అభివృద్ధి పథకాలు ప్రతి గడపకు బొట్టు పెట్టిన విధంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే పథకాలు పెట్టి అందరినీ ఆదుకుంటారని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపల్ యాదవ్, మండల మాజీ అధ్యక్షుడు నల్ల హనుమంత్ రెడ్డి, దర్పల్లి మండల మాజీ ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఎస్పీ లింగం, అబ్దుల్ మజీద్, శివరాం తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమ సారథి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఎంతో కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి పుట్టినరోజు సందర్భంగా దర్పల్లి మండల కేంద్రంలో ఘనంగా పుట్టినరోజు సందర్భం చేసుకోవడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా మోటార్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరగగా ఇద్దరు యువకులు అక్కడికక్కడే సంఘటనా స్థలంలో మృతి చెందారు. భీమ్గల్ సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ సోహెల్, మహమ్మద్ సుమేర్ ఇద్దరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద పాత ఇంటి నుండి కొత్త ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభానికి ఢీకొట్టుకోగా బలమైన గాయాలయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. సోహెల్ భార్య మహమ్మద్ రజియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నామని సిఐ సత్యనారాయణ, ఎస్ఐ విక్రమ్ తెలిపారు. ఈ జ్ఞానోదయ స్కూల్ దగ్గర ఈ కాంటినెంటల్ జీటీ పైన వచ్చి ఒక ఇద్దరు వ్యక్తులు మహమ్మద్ సోహెల్ మరియు మహమ్మద్ సమీర్ అనే వ్యక్తులు ఇద్దరు ఒక పిల్లర్ కు హిట్ చేయడం ద్వారా అక్కడికక్కడే ఎగిరిపడి చనిపోవడం జరిగింది. కోటగిరి మండల కేంద్రంలోని విజయ డైరీ ఎదుట రోడ్డుకు అటువైపు రోడ్డు బౌండరీని ఆక్రమించి ఓ వర్గం వారు చేపడుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపాలని కోటగిరి గ్రామ పెద్దలు, యువకులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కోటగిరి మండల కేంద్రంలోని విజయ డైరీ ఎదుట రోడ్డుకు అటువైపు రోడ్డు బౌండరీని ఆక్రమించి ఓ వర్గం వారు చేపడుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపాలని కోటగిరి గ్రామ పెద్దలు, యువకులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కోటగిరి తహసీల్దార్కు అక్రమ నిర్మాణాలు ఆపి ప్రభుత్వ స్థలాలకు హద్దులు నిర్ణయించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కాపుగండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం సెలవు దినం కావడంతో అధికారులు స్థానికంగా ఉండరని గ్రహించి కొందరు ముస్లింలు రోడ్డు బౌండరీని ఆక్రమించి అది కబ్రస్థాన్ స్థలమని అందులో షెటర్లు నిర్మించేందుకు పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్రస్థాన్ స్థలం పేరుతో సర్వే నంబర్ 1302, 1314లో గల దాదాపు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలాంటి పత్రాలు లేకున్నా ఆక్రమించి ప్రహరీ గోడను నిర్మించిన అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కోటగిరిలోని హిందూ సమాజం ఇకనైనా మేల్కొనకపోతే ప్రభుత్వ స్థలాలు మిగిలవని, ఇప్పటికే సర్వే నంబర్ 1302లోని 65 ఎకరాల భూమిలో చాలా మంది ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని తమ స్థలంగా చెబుతూ ఇష్టారించిన అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఓ వర్గం నాయకులపై అధికారులు చర్యలు తీసుకోకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేయడానికైనా హిందూ సమాజం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వెంటనే తహసీల్దార్ ఆధ్వర్యంలో 1302, 1314 సర్వే నెంబర్లోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటికి హద్దులు నిర్ణయించి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని కోరారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, బంద్లు ప్రకటిస్తామని, ఎంతటి ఉద్యమానికైనా వెనకాడబోమని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పుల్లెల మోహన్ రావు, ఏముల నవీన్, పందిముక్కుల సతీష్, పత్తి సతీష్, యాళ్లగడ్డ రవి తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కు తాళం ఉంటుందని, పంచాయత్ సెక్రటరీ ఆఫీస్కు తాళం ఉంటుందని, పోలీసులు కూడా మరి విశ్రాంతి కోసం ఇంటికి వెళ్తారని ఆలోచన చేసో మరి ఏ రకంగానో కానీ కొంతమంది కబ్జాలకు పాల్పడుతూ సండే రోజు ముగ్గు పోసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కాన్లే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ముదోల్ నియోజకవర్గం సమన్వయకర్త పడకంటి రామాదేవి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు ప్రపంచ నలుమూలల నుంచి పోటెత్తుతున్న భక్తులు. ఇప్పటి వరకు 60 కోట్ల మంది భక్తుల పుణ్య స్నానాలు. కుంభమేళాలో 14 మంది పిల్లల జననం, వినూత్నంగా నామకరణం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం, రిక్టర్ స్కేల్పై 4గా నమోదు. ప్రజల భయాందోళన. రాష్ట్రంలో పథకాల అమలు ఆలస్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణం. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో అధికారులకు కీలక ఆదేశాలు జారీ. బీసీ కుల గణన దృష్టి మరల్చడానికి కాంగ్రెస్, బీజేపీలు నాటకమాడుతున్నాయి. హైదరాబాద్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్సీ కవిత కౌంటర్.
మల్లారం మేఘనా డెంటల్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పిఎస్సిఎస్ చైర్మన్లను మరో 6 నెలలు పొడిగించడం అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన పిఎస్సిఎస్ చైర్మన్లు. రైతులంతా కలిసి ఆలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయం. ఎడపల్లి మండలం ఇబ్రహీంపూర్ శివారులో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.